ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఏ మంత్రంతోటి జపించుకోవాలి, శ్రీ మహావిష్ణువుని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే ఈరోజు ముక్కోటి ఏకాదశి కనుక ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి పుష్యశుద్ధ ఏకాదశి రాత్రి 1:27 వరకు, నక్షత్రం భరణి రాత్రి 1:10 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి ప్రత్యేకత వైకుంఠ ఏకాదశి, తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం, శ్రీ రమణ మహర్షి జయంతి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈనాటి ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు అంటూ ఏవీ గోచరించటం లేదు. అయితే ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. దీంతో పాటు దాన ధర్మాలు చేయాలనే ఆసక్తిని కూడా మీరు కనపరిచేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అయితే చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు, వీరికి కూడా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవడం అనేది కనపడుతోంది. దీంతో పాటుగా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు, ఖర్చులు కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు ఓం శ్రీ కృష్ణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించగలరు. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో మాత్రం తప్పనిసరిగా పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ బంధువర్గీయులతోటి లేదా మీ కుటుంబ సభ్యులతోటి మీరు దైవ దర్శనం లాంటివి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు తీర్థయాత్రల వైపు కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం ఏ పని తలబెట్టినా కూడా అది నెమ్మదిగా పూర్తవుతూ ఉంటుందని గ్రహించాలి. దీనికి సంబంధించి ఎక్కువగా మదన పడటం అనేది కూడా మీలో కనపడుతూ ఉంటుంది. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు, వీరికి కూడా కుటుంబ సభ్యుల మధ్యన సయోధ్య తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనేవి ముందుకు సాగుతున్నా అవి ఆశించినట్టుగా వేగవంతంగా పూర్తి కాకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలు కానీ, స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు ఓం శ్రీ నృసింహాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. శ్రీ మహావిష్ణువుని ఎర్ర గులాబీలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన ఆర్థిక పురోగతి సిద్ధిస్తుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. నూతన వస్తు వాహనాల కొనుగోలు చేసే ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. దీంతో పాటు భూ సంబంధమైన వ్యవహారాలలో కూడా ప్రతికూలత తొలగి అనుకూలత అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ మీకు విజయావకాశాలు గోచరిస్తున్నాయి. ఇక దీంతో పాటు ఆరోగ్యపరంగా కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను మీరు అధిగమించే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు.
ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, కోర్టు విషయాల్లో అనుకూలత, సంతానానికి అనుకూలము. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా, లేకపోతే అక్కడ స్థిరపడాలని ప్రయత్నిస్తున్నా, దానికి సంబంధించి కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు ఓం శ్రీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. శ్రీ మహావిష్ణువును తెల్ల చేమంతులతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కర్కాటక రాశి వారు ఎవరికైతే భూ సంబంధమైన వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉంటాయో వాటిల్లో వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. లిటిగేషన్లు, కోర్టు కేసులు వీటికి సంబంధించి కూడా మీరు కోరినట్టుగా తగిన విధంగా తీర్పు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మాత్రం ఆ ప్రతికూలతను తొలగించుకుంటూ అనుకూలత కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి మాత్రం కనపడుతున్నాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. స్థానచలనము, బదిలీల వలన ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వారితోటి కలహాలు లేదా వారి వలన కలుగుతున్న ఇబ్బందుల నుంచి మీరు దూరంగా ఉండే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు ఓం శ్రీ గోవిందాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. శ్రీ మహావిష్ణువును మందారాలతోటి పూజించి పూర్ణం బూరెలు నివేదించాలి. దీని వలన రుణ సమస్యలు తొలగిపోతాయి. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, సింహరాశి వారికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఉన్నతాధికారుల సహాయ సహకారాలు మీకు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానము విదేశాలకి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో సానుకూలమైన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైన స్థితిగతులు, ఆరోగ్యపరంగా కూడా ఎదుర్కొంటున్న సమస్యలు మీకు అధిగమించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కోర్టు విషయాలలో కూడా ఈ రోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు కానీ లేకపోతే ఎటువంటి నిర్ణయాలు కానీ తీసుకునే అవకాశాలు గోచరించటం లేదు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు, గౌరవ మర్యాదలు, దీంతో పాటుగా మీకు మీ యొక్క సహోద్యోగులు, ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఆధ్యాత్మిక భావన, చింతన అధికంగా ఉంటుంది. దీంతో పాటు ఆలయ దర్శనాలు చేసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు ఓం శ్రీ వైకుంఠాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. శ్రీ మహావిష్ణువును తెల్ల గులాబీలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన ఆర్థిక పురోగతితో పాటు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కుటుంబ సభ్యులతోటి లేదా మీ మిత్రులతోటి, శ్రేయోభిలాషులతోటి మీరు ఆలయ దర్శనాలు లాంటివి చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీ గురువులను కలవటం కానీ లేదా వారిని దర్శించుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తుల విషయంలో ప్రతికూలత తొలగుతుంది. అలాగే మీరు ఆశించినట్టుగా ఆర్థికంగా కూడా మీకు అనుకూలత అనేది కనపడుతోంది. హఠాత్తుగా రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి గురించిన వార్త అనేది మీకు అందుతూ ఉంటుంది. దీంతో పాటు మీకు ఆర్థికంగా పురోగతి అనేది కూడా సూచిస్తోంది. అయితే కన్యారాశి వారు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి తగిన విధంగా జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు ఓం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. శ్రీ మహావిష్ణువును మల్లెలతోటి పూజించి గారెలు నివేదించాలి. దీని వలన ఆర్థిక పురోగతితో పాటు కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, తులారాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అనేవి కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఉద్యోగస్తులు మాత్రం ఉద్యోగానికి సంబంధించి మార్పుల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు పనిచేస్తున్న చోటే మీకు మార్పులు ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు భాగస్వామ్యం వలన కూడా
లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి, నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థానచలనం బదిలీలతో పాటుగా మీరు గనక స్థిరాస్తి వ్యవహారాలలో ఎటువంటి ప్రతికూలత ఉన్నా అది మీకు అనుకూలంగా మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తులారాశి వారు ఓం శ్రీ కృష్ణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. శ్రీ మహావిష్ణువుని ఎర్ర గన్నేరుతోటి పూజించి పొంగలి నివేదించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆర్థిక పురోగతి కనపడుతుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులైతే అధికంగా ఉన్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో మీరు పాల్పంచుకుంటారు. దీంతో పాటుగా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆలయ దర్శనానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉపవాసము వీటి గురించి కూడా మీరు ఆలోచన చేయటం, అలాగే మీరు ఉండటానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు పాటుపడుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉండటం వలన పొదుపు పాటించడానికి ఎక్కువగా ప్రయత్నం చేసే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన వస్తు వాహనాలు లేదా నూతన గృహ సంబంధమైన కార్యక్రమాలు, లేకపోతే భూ సంబంధమైన విషయాల్లో పెట్టుబడి లాంటిది పెట్టడం, వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పాత బకాయిలు తీర్చే అవకాశం కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు ఓం శ్రీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. శ్రీ మహావిష్ణువును సన్నజాజులతోటి పూజించి పులగం నివేదించాలి. దీని వలన మానసిక ప్రశాంతతతో పాటు సంతానానికి అభివృద్ధి కనిపిస్తుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఖర్చులైతే అధికంగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అయితే మీ సంతానము వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులకి ప్రయాణాలు అధికంగా ఉన్నాయి, ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. అయితే మీ కుటుంబ సభ్యులతోటి మీరు దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. భక్తి భావన అధికంగా ఉంటుంది. దాన ధర్మాలు చేయటము, అలాగే మీరు విశేషంగా పూజాది కార్యక్రమాలలో కూడా పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు మాత్రం ఎక్కువగా ప్రయత్నించాలి. వస్తువాహనాలు విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించి 1-2 సార్లు ఆలోచించుకొని ఆ తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. దీంతో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు ఓం శ్రీ జనార్దనాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. శ్రీ మహావిష్ణువుని సంపెంగలతోటి పూజించి కొబ్బరి అన్నం నివేదించాలి. దీని వలన వీరికి ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. వీరు కూడా ఆలయ దర్శనాలు, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్పంచుకుంటారు. దీంతో పాటుగా దాన ధర్మాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే వీరికి మనస్తాపం అనేది ఎక్కువగా ఉంటుంది. మనశ్శాంతిని కోల్పోవటం అనేది గోచరిస్తోంది. మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అమ్మకాలు, కొనుగోలు వీటి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది, ఖర్చులు అధికంగా ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీకు అసంతృప్తి అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మొత్తం మీద మకర రాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించడం అనేది అవసరము. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు ఓం శ్రీ త్రివిక్రమాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. శ్రీ మహావిష్ణువుని ఎర్ర చేమంతులతోటి పూజించి రవ్వకేసరి నివేదించాలి. దీని వలన వీరికి కలుగుతున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలోని సమస్యలు తొలగిపోతాయి. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. దీంతో పాటు దాన ధర్మాలు చేయటము, వీటన్నిటితో పాటు మంచి పనుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎవరికైనా ఆర్థిక సహాయం కావాలంటే వారికి కూడా సహాయం చేసేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు అనేవి కనిపించడం లేదు. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు కూడా ప్రతి విషయంలోనూ ముందుకు సాగేందుకు ప్రయత్నం అయితే కనపడుతోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఇతరులకి సహాయం చేయడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు.
ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్త కూడా పాటిస్తూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు ఓం శ్రీ దామోదరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. శ్రీ మహావిష్ణువుని తులసీ దళాలతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీని వలన వీరి కృషికి తగిన ఫలితం లభించి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి గోచరిస్తుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ఇబ్బందికి గురవటం అనేది గోచరిస్తోంది. మీ ఆర్థిక అవసరాలకు తగిన విధంగా ఆర్థిక పురోగతి లేదనే ఆలోచన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. సంతానము వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఈరోజు ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే గోచరించడం లేదు. అయితే మీరు ఈరోజు ప్రత్యేకించి మీ కుటుంబ సభ్యులతోటి సమయం గడపడానికి మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వ్యాపారస్తులకి వ్యాపార పరంగా వీరికి కొంచెం ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా కూడా వీరు లోటుకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఆలయానికి సంబంధించి లేదా ఆలయ దర్శనాలు లాంటివి చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు ఆలయ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా దాన ధర్మాలు చేయడానికి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు ఓం శ్రీ అనంతాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. శ్రీ మహావిష్ణువుని పారిజాతాలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన ఆర్థిక పరిస్థితులలో మార్పు గోచరిస్తుంది. అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం వీరికి కనిపిస్తుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు వైకుంఠ ఏకాదశి, దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దేవతలందరూ కూడా వైకుంఠంలో ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకునే రోజు కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయంలో విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మానవ శరీరంలో ముఖం తూర్పు దిక్కును తెలియజేస్తుంది, సహస్రారం ఉత్తర దిక్కును తెలియజేస్తుంది. కాబట్టి దేవాలయంలో విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నామంటే శరీరం అనే దేవాలయంలో సహస్రారంలో విష్ణువుని దర్శనం చేసుకోవాలి. విష్ణుమూర్తికి సంబంధించిన సాక్షాత్కారం పొందాలని చెప్పటమే ముక్కోటి ఏకాదశిలో ఉన్న యోగశాస్త్ర రహస్యం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేస్తే, ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న విశేషమైన ఫలితం కలుగుతుంది. పూర్తి ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించవచ్చు. దీన్ని హరినక్తం అంటారు. దీనివల్ల కూడా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ 2 మంత్రాలు పఠిస్తూ మీ ఇంటి ఆవరణలో ఉన్న మొక్కల పుష్పాలు, శాల పుష్పాలతో విష్ణువుని పూజిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం సమస్త శుభాలు చేకూరతాయి. విష్ణు సహస్రనామం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ చదివినా విన్నా శ్రీ మహావిష్ణువు కృపకు పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రాజు భూమిని పరిపాలన చేసి ప్రజలందరూ సుఖంగా ఉండేటట్టుగా చేస్తాడు. ఇప్పుడు ఇందులో ఇన్నిటిని ఇవ్వడం ఒకెత్తు, గోవిందా అన్న మాటని స్మరించినప్పుడు ఇది ఎవరిదో అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే మనిషి పతనమునకు ప్రధాన కారణం ఎక్కడుంటుందంటే భూమి నాదన్న భావన ఎందుకు, ఇది నాది అన్నాడు అనుకోండి, అక్కడ ఉంటుంది పతనం. కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతి పొందరే, వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనం కలదే, శిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే, కోర్కెలు వరలం తలపరే కలమం భార్గవ. కాబట్టి భూమి అనేటటువంటిది నాది అన్న భావన కాదు, భూమి నాది అన్న భావన. భూమిని నేను ఏదైనా చెయ్యొచ్చు అంటే మృత్తిక యందు దోషం చేయడం, మట్టి యందు దోషం చెయ్యడం వినాశహేతు. అందుకే ఇష్టమొచ్చినట్టుగా తవ్వడాన్ని కూడా నిషేధించింది భూమి విషయంలో. భూమిని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తవ్వడానికి వీలేదు. కొన్ని తిథులలో భూమిని తవ్వడం అన్న మాటే పనికిరాదు అసలు.
కారణం ఈ భూమి సర్వకాలముల యందు శ్రీ మహావిష్ణువుది. శ్రీరామాయణంలో బాలకాండలో ఒక మాట అంటారు, కాపిలం రూపమాస్తాయ ధారయంతం ధరణీమిమాం అని. ఈ భూమిని అంతటినీ కూడా ఆయన కాపాడుతూ ఉంటాడు. ఎందుకని? ఆయన శాసనానికి భరిస్తోంది భూమి. విశ్వంభర అని పేరు ఆవిడికి. ఈ విశ్వాన్నంతటినీ ఎవరు భరిస్తారంటే భూమి భరిస్తుంది. ఎవరి శాసనానికి భరిస్తుందంటే విష్ణువు యొక్క శాసనానికి భరిస్తోంది. ఇట్లా భరించేటటువంటి భూమి నాది అన్న భావనకి మారుపేరేమిటి అంటే ధర్మము తప్పుట. ఇదంతా నాది అన్నాడు అనుకోండి, ఎంత తింటాడు వాడు? మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? కాబట్టి అప్పుడు ధర్మము గాడి తప్పుతుంది. రెండు, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది తింటున్నారు, ఇంతమంది నీరు తాగుతున్నారు, ఇంతమంది గాలి పీలుస్తున్నారు, ఇంతమంది తిరుగుతున్నారు, ఇన్ని వాహనాల్లో వెడుతున్నారు, అబ్బా నాకు బరువు అన్న మాట భూమి అనదు. కొత్త ప్రాణులు ఎన్నైనా పుట్టనివ్వండి, ఎన్ని మేడలు కట్టండి, నాకు బరువుగా ఉంది అన్న మాట భూమి అనదు. భూమి బరువు, నాకు చాలా కష్టంగా ఉంది అన్న రెండు మాటలు ఎప్పుడు వాడుతుంది? ఒక్క కారణానికే వాడుతుంది. మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలనం చేయండి. భూమి నాకు చాలా బరువుగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది, నేను మొయ్యలేకపోతున్నాను అని ఎవరినంటుందంటే పాపుల విషయంలో శ్రీ మహావిష్ణువుతో అంటుంది.